ఆనందా, మా చేతి వంట మహిమ. పిన్ని, ఇది నల భీమ పాకంలాగా రాజకోటి పాకం. టేస్ట్ అదిరిపోలా? అవునవును. బావగారు, ఇవి నిజంగా మీ వంటలే కదా? మేమే కదా పొయ్యి మీద గిన్నెలు పెట్టింది. వంట పూర్తవగానే ఆ గిన్నెలు దించింది కూడా మేమేగా. కోడలు చెప్పింది గిన్నెల గురించి కాదండి, వంటల గురించి. వంటలంటే మా వంతు మేమేం చేయాలో చేశాం. మీరు చేయాల్సిందంతా మీరు చేశారు, కానీ వంట చేసింది మాత్రం మా బామ్మగారు. ఇవాళ సీతమ్మ గారు వంటల దగ్గర ఉండబట్టి ఈ వంటలు ఇంత రుచిగా వచ్చాయి గాని, లేదంటే ఇవాళ అందరం పస్తులతో ఉండేవాళ్ళం. ఏమంటారు? అవును, ఈ వంట అంతా చేసింది సీతమ్మగారే. ఈవిడొచ్చారు కాబట్టే ఈ వంటలకి ఇంత రుచి వచ్చింది. అమ్మా సీతమ్మగారు, చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. ఇవాళ ఇంతమంది తృప్తిగా కడుపారా భోంచేస్తున్నారు అంటే ఇదంతా మీ చలవే సీతమ్మగారు. అయ్యో బాబు, ఏదో ఉడతా భక్తిగా నేను చేసిన సాయానికి ఇంత పెద్ద పదాలు వాడాలా? మీ అభిమానానికి నమస్కారం బాబూ. అయ్యో ఏంటండి పెద్దవారు. బామ్మగారు, మీరొచ్చి కూర్చోండి, భోంచేద్దరు గాని. అందరూ తిన్నాక నేను తింటాలే బాబూ. అమ్మా రండి, మాతో పాటే మీరు మేము వేరని ఎప్పుడూ అనుకోవద్దు. మీరు నా తల్లి లాంటి వారే.